మరి రాశి చక్రంలో గురువు స్థానాల గురించి చెప్పండి గురువుగారు. సహజంగా ధనుస్సు రాశికి అధిపతి ఆయన, తర్వాత మీన రాశికి అధిపతి వహిస్తారు. కర్కాటక రాశిలోనికి గన ఈయన వస్తే ఉచ్చ స్థానం అది, మరింత బలం పెరుగుతుంది. కర్కాటక రాశిలో గురువు వస్తే తను ఉన్న బలానికంటే మరింతగా బలం పుంజుకుంటాడు, అది బలోపేతుడు అయిపోతాడు. అదే మకర రాశిలోకి వస్తే బలహీన పడతాడు. అందువల్లనే మనం ఒకసారి అయా మకర రాశిలోకి నీకు గురువు వస్తున్నాడు, సో ఆ రాశి మకర రాశి నీ లగ్నం నుంచి ఎన్నోదో చూసి ఈ రకమైన విషయాల్లో నీ గురుబలం పోతుంది, కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పాల్సి ఉంటుంది. సో మకర రాశిలో ఆయన నీచబడతాడు, బలహీనపడతాడు. కర్కాటక రాశిలో ఉచ్చస్థానానికి వెళ్తాడు. ధనుస్సు రాశికి మీనరాశికి ఆయన అధిపతి వహిస్తాడు. 2 రాశులకి ఆధిపత్యం వహిస్తాడు. అది మనకు రాశి చక్రంలో ఆయనకున్నటువంటి స్థానం. ఇప్పుడు కర్కాటక రాశిలో గురువు ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. ఈ రోజుల్లో కర్కాటక రాశిలో గురువు సంచరించిపోతుండగా మిగతా రాశుల వారి మీద ఆ ప్రభావం ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు సహజంగా ఇప్పుడు మిథున రాశిలో గురువు ఉన్నాడు, చాలా రోజులుగా ఉన్నాడు మిథున రాశిలోకి. ఈ మిథున రాశిలోకి గురువు ఉండి సహజంగా మనకు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలోనికి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. అంటే రవి సూర్య భగవానుడు ఒక 30 రోజులు ఒక్కొక్క రాశిలో, అలాగే చంద్రుడు 1.5 రోజు 1.30 రోజులు, ఇలా గ్రహాలన్నీ కూడా కొంత సమయం తీసుకుంటాయి ఒక రాశి నుంచి ఒక రాశికి. రాహుకేతువులు 18 నెలలు 1.5 సంవత్సరం పడుతుంది. ఇంకా శని భగవానుడు 2.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఇలా శుక్రుడు 29 రోజులు, బుధుడుకి 27 రోజులు, ఇలా గ్రహాలన్నిటికీ ఒక్కొక్క కుజగ్రహానికి అయితే 45 రోజులు ఉంటుంది. ఈయన 12 నెలలు ఒక్కొక్క రాశిలో ఉండాలి. ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు కదా, ఈయన మిథున రాశికి వచ్చి 12 నెలలు కాలేదు, తక్కువ సమయం అయింది ఆయన.